అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పొట్లకాయ పాలు అండి. కూర ముందుగా పొట్లకాయ ఒకటేనండి, చాలా సన్నగా ఉంది, లేతకాయను ఒకటి తీసుకున్నాను. దీన్ని దాని మీద ఉన్న పొట్టు తీయటానికి ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకోకపోతే చెయ్యి పొట్టు ఉడుతుంది. ఇలా దాని మీద ఉన్న స్కిన్ తీసేయాలి. చాకుతో అయినా స్పూన్తో అయినా కూడా తీసుకోవచ్చు ఇలాగా. లేదంటే కనుక కూర స్మెల్ వస్తుందండి, అదొక రకమైన. దాని మీద ఇలా గీరితే వచ్చేస్తుంది. ఇలా పొట్టు తీయటం అయిన తర్వాత సన్నగా ముక్కలు కోసుకోవాలండి. ఇవి లేతకాయ కాబట్టి త్వరగా మగ్గుతుంది. వీటిని చక్రాల్లాగా ఇలా కోస్తున్నాను. సన్నగా కోస్తే ఏమవుతుందంటే త్వరగా మగ్గుతుంది. మనం పిండేటప్పుడు దీన్ని గళ్ళుప్పుతో కడగాలండి. కొంచెం గళ్ళుప్పు వేసి మొత్తం కూడా ముక్కల్ని పిసకాలి. ఎందుకంటే దానిలో ఉన్న నీరంతా కూడా చాలా వరకు పోతుంది. లేదంటే పొట్లకాయ చాలా నీరు వస్తుందండి. ఇలా దానిలో ఉన్న వాటర్ పోవటానికి ఉప్పు వేసి పిసుకుతారండి. ఏమో ఇదివరకు అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, నేను ఇప్పుడు అలాగే చేస్తున్నానండి. ఇది చాలా వచ్చేస్తుంది వాటరు ఉప్పు వేసి పిసకటం వల్ల. ఇలా అయిన తర్వాత దీన్ని వాటర్ పోసి ఒకసారి గట్టిగా పిండాలండి. దానివల్ల కూర త్వరగా అవుతుంది. అది స్మెల్ ఉండదండి. పొట్లకాయ అదో రకమైన ఇది ఉంటుంది, కాకపోతే హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ కూడా పడుతుందంటారు. దీన్ని ఇప్పుడు ఈరోజు పొట్లకాయ పాలు కూర చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇలా పొట్లకాయని వాటర్ పోసిన తర్వాత గట్టిగా పిండి ఇలా పెట్టాలి. ఇప్పుడు దీన్ని కూర చేసుకోవాలండి. ఇదివరకు ఈ కాలం ఎక్కువ పొట్లకాయలు ఉండేయండి, పందిర్లు వేసి కాయిచ్చేవాళ్ళు. ఇప్పుడు లేతదేనండి, ఎక్కడో ఒక 4-5 గింజలు ఏమి ఉన్నాయి అంతేను. చాలా లేతకాయ. మా బాబుకి వాళ్ళ ఫ్రెండ్ పని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ నానమ్మ వాళ్ళు పందిరేసి కాయిస్తున్నారంట. ఈ ముందుగా స్టవ్ వెలిగించి దాగబెట్టి ఆయిల్ వేస్తున్నానండి. దీనికి ఆయిల్ కూడా అంత ఎక్కువేం పట్టదు. ఒక 3 గరిటెలు అండి, చిన్న గరిటెను, దాంతో ఆయిల్ వేస్తున్నాను. దీనికి మామూలుగా పోపు దినుసులు, మినప్పప్పు, ఆవాలు, ఈ బీరకాయ పాలు, సొరకాయ పాలు ఎలానో చేస్తామో దీన్ని కూడా అంతేనండి. 2 ఎల్లులు వేస్తున్నానండి. ఎల్లులు వేయటం వల్ల చాలా రుచి పెరుగుతుంది. దీనికి ఒక ఎండుమిర్చి వేసాను, ఆవాలు, కాస్త జీలకర్ర వేసానండి. దీని తాలింపులోనే కొంచెం పసుపు వేస్తే కలర్ ఉంటుంది, అందుకని రుచి కూడా బాగుంటుందండి. పసుపు యాంటీబయాటిక్ కదా. కాస్త కరివేపాకు 2 రెమ్మలు, కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం తాలింపు వేగిన తర్వాత ఈ పొట్లకాయ కూర చాలా బాగుంటుందండి. వేడివేడిగా తిన్నా కూడా, చల్లారినాక కూడా. ఇది రైస్లోకే బాగుంటుందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి దీనిలోను. ఒకసారి కూరంతా కూడా కలిపిన తర్వాత కొంచెం దీనికి అంటే ఉప్పు వేసి పిసికాం కదా, కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. దీనిలో ఒక 5 మినిట్స్ మొత్తం దీనికి నూనె ఆయిల్ అంతా కూడా కలపాలండి. తాలింపులో వేసిన తర్వాత అప్పుడు సమానంగా మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, దానికి తగినంత సాల్ట్ కొంచెం తగ్గించేసుకోవాలండి. తర్వాత అయిపోయినాక చూసుకున్నైనా కూడా కలుపుకోవచ్చు. ఇది ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ నీరు ఊరుతుంది పొట్లకాయ. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత పొట్లకాయతో చాలా రెసిపీస్ చేయొచ్చండి. పొట్లకాయ ఎండు రొయ్యలు, పొట్లకాయ పచ్చి రొయ్యలు, పొట్లకాయ పచ్చడి, పెరిగేసి కూడా చేస్తారు. ఈరోజు నేను పొట్లకాయ పాలు కూర చేస్తున్నాను. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. మధ్యలో నీరు దగ్గర పడిపోయింది కదా. సిమ్లో పెట్టి చేయాలండి ఈ కూర, ఎందుకంటే ఒకేసారి ఐలో పెడితే లోపల మగ్గదు. ఇలా అన్ని ముక్కలు ఉన్నా కూడా ఇవి గిన్నెడి కూర అవుతుందండి. దీనికి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. కారం కూడా కొంచెం తక్కువే వేయాలండి. పాలు పోసే కూరలు కదా, కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ పాలు పోసిన వెంటనే కూడా స్టవ్ ఆఫ్ చేయాలండి, లేదంటే కనుక అవి ఇరిగిపోతాయి పాలు. కూర కూడా టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా ఉంటుందండి కొంచెం కలుపుకోవటానికి.
ఇప్పుడు దీన్ని ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో తగినన్ని పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోతాయి. పాలు పోసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి పాలు గ్రేవీ తయారవుతుంది. ఇది రైస్లోకి వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుందండి. చల్లారినాక కూడా బాగానే ఉంటుంది. ఇవి ఒక చిన్న గ్లాస్ పోసుకున్నాను పాలు, ఒక కాయే కదా. ఇట్లా కూర వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇది అమ్మమ్మల కాలం నాటిదేను. అయిపోయిందండి పొట్లకాయ పాలు కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.